హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సప్త శనివారాల వ్రతాల పూజలు అయితే స్టార్ట్ చేసేసాను. అసలు చాలామంది అనుకుంటారు శ్రావణ మాసంలో చేయాలి కదా, కార్తీక మాసంలో చేయాలి కదా, ఇలా మనకు మార్గశిర మాసంలో చేస్తారు కదా అక్క, మీరేంటి సడన్గా స్టార్ట్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. బట్ నాకైతే మాత్రం ఇయర్లో ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకోవాలి అనిపించిందో, నా మనసుకి చెయ్యాలి, ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి, నాకు స్టార్ట్ చేసుకోవాలి అనిపించింది ఎప్పుడో ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఇంకా నేను ఈరోజు అంటే నిన్న పూజ వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నిన్న హెల్త్ కొంచెం బాగోక శుక్రవారం పూజ అయితే పైన దీపం పెట్టుకున్నాం, పీఠం పెట్టుకోలేదు. 108 రెడ్ ఫ్లవర్స్ లక్ష్మీ అమ్మకు కూడా చేయలేదు. ఇవాళ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ దీపాలతో నిండిపోవడం వల్ల స్పేస్ సరిపోలేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పూజ అంతా కదిపేయడం అవుతుంది అని ఒకసారి పెట్టిన పీఠం మళ్ళీ రేపటి వరకు కదపం కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనేమీ తీయలేదన్నమాట. అమ్మవారికి నార్మల్గా 11 రెడ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను. అయ్యవారికి తులసిమాల, మంచిగా పూలమాల అన్నీ శుక్రవారమే తెచ్చేసుకున్నాను, బాక్సుల్లో ప్యాక్ చేసేసుకున్నాను. శుక్రవారం పూజకు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను, కాకపోతే దారుణంగా హెడేక్ రావడం, నైట్ అంతా స్లీప్ లేకపోవడం వల్ల చేయలేకపోయాను అనమాట. అది రీజన్ నిన్న పూజ పెట్టకపోవడానికి. కానీ ఈ రోజు అయితే అయ్యవారికి అన్నీ సమకూర్చుకొని మంచిగా పూజ చేసుకున్నాను. కాకపోతే కొంచెం లేట్ అయింది పూజ, ఎందుకంటే ఇంత లేట్ అవ్వదు ఎప్పుడు కూడాను, ఫస్ట్ టైం అనమాట. సమ్మర్ ఎఫెక్ట్ ఏమో కానీ అస్సలు మన వైజాగ్కి వర్షాలు ఒకటి లేవు, దారుణం వాటర్ షార్టేజ్ వచ్చిందనమాట. అసలు వాటర్ రావట్లేదు, మోటార్ లేదు, వాటర్ పడట్లేదు. అండ్ మార్నింగే ట్యాంక్ వస్తుంది, వాటర్ ట్యాంక్ తెప్పిస్తారని ధీమాగా కొంచెము ఈ దేవుడు కదా అలా క్లీన్ చేసేసుకొని దేవుడికి అరేంజ్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను. కొంచెం నీళ్ళు వచ్చేస్తే పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు కదా, అందరం హెడ్ బాత్లు ఇంకా అన్నీ చేసుకునేసరికి చాలా నీళ్ళైతే ఉండాలి. కానీ లాస్ట్కి ట్యాంకులు కూడా హ్యాండ్ ఇచ్చారు, అక్కడ కూడా వాటర్ లేదంట, అండ్ ట్యాంక్స్ కూడా రావట్లేదు అనమాట. ఇంకా కింద నుంచి మా ఓనర్ హౌస్ నుంచి పక్క మోటార్ వేసుకొని ఒక 4 బకెట్స్ తెచ్చుకొని ఇంకా అలా మేనేజ్ చేసుకున్నాను. కొంచెం పళ్ళని అలా ఇల్లది తడుగులు పెట్టుకొని బయటంతా ముగ్గులు పెట్టుకొని మళ్ళీ స్నానం చేసి నేను పూజకి రెడీ అయ్యి కూర్చుండిపోయాను. పిల్లలు ఈ గ్యాప్లో స్కూల్లో కూడా దించేసి వచ్చేసామన్నమాట. అయితే ఈ వారాలు ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అసలు ముడుపులో ఎలా కట్టాలి, ఏం కట్టాలి అన్న ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ చెప్పాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్లియర్గా చెప్తున్నా, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు వెండివి మన బాడీ అవయవాలని క్లియర్గా అమ్ముతారనమాట మార్కెట్లో. ఎక్కడికి వెళ్ళి ఎవరిని మొహమాట పడకండి, అడగండి, మొహమాట పడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా అడిగారంటే వాళ్ళు ఇస్తారనమాట. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం అది ముడుపు కట్టుకొని 7 శనివారాలు భక్తితో చేసుకొని మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా చేసుకున్నారంటే పూజ, మనం అనుకున్నది ఏదైనా సరే, హెల్త్ ఇష్యూస్ అయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా ఎటువంటివైనా తీరిపోతాయి అనమాట. ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు ప్లానింగ్లో ఉన్నాం కానీ అవ్వట్లేదు, కొన్ని ఇష్యూస్ వల్ల అవ్వవు, అలాంటి వాళ్ళు ఈ వెండి ఇల్లు పెడతారనమాట ముడుపు కట్టేటప్పుడు. కానీ ఒకటి చెప్తున్నా, ముడుపు కట్టేసి పూజ చేసేసి చేతిలో డబ్బులు లేక ఏ ప్లానింగ్ లేక నేను పూజ చేశాను పని అవ్వలేదని మాత్రం అనుకోకండి. అనుకోని పనులు అవ్వలేని వాళ్ళకి, ఆటంకాలు ఉన్న వాళ్ళకి ఆటంకాలు తప్పిపోయి ముందుకైతే వెళ్తామన్నమాట. మనం అనుకున్న పనులు జరుగుతాయి. ఇంకొక విషయం చెప్తున్నా, పూజ చేసుకున్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అప్పులు ఉన్నా సరే కంటిన్యూగా 7 శనివారాలు ఎప్పుడైతే చేస్తామో 7 వారాలు కంప్లీటెడ్గా మనకు అనేది లైఫ్లో ఎంతో అంత చేంజ్ అనేది కనబడుతుంది అనమాట. ఇంకా నేను ప్రతి ఇయర్ చేయడానికి కూడా రీజన్ అదే. ఫస్ట్ ఇయర్ చేశాను, సీరియస్గా చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలేదు. మొదటిసారి పూజ చేసిన రోజైతే 7వ శనివారం సాయంత్రం పైన అయ్యవారిని పెట్టేశాను, అంటే ఇంకా ఉంచలేదనమాట. ప్రతిసారి పైన అయ్యవారిని పెట్టేసేదాన్ని అనమాట. ఒకే గదిలో మాది చిన్న ఇల్లు, అప్పుడు సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం. పైన సాయంత్రం పూజ అవగానే అయ్యవారిని పైన పెట్టుకొని పీఠం కట్టేసి పైన పెట్టేసి పైన దీపం పెట్టుకునేదాన్ని. అలాగే ఆ ఇయర్ కూడా పెట్టుకున్నాను. 7వ శనివారం 7వ వారం పూజ అయింది. ఇంట్లో అందరూ వచ్చారు, భోజనాలు చేశారు, బయట ప్రసాదాలు పంచాను, చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినప్పుడు. కాకపోతే సాయంత్రం ఏమైందంటే అయ్యవారికి అప్పుడు బంతిపూలు పెట్టకూడదని నాకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు బంతిపూల్లో పురుగులు ఉంటాయి అక్క, అవి డెకరేషన్కి దేవుడికి పెట్టకూడదు అంటే, అది నీ వెయిట్ మాల వేసేయడం ఏమైందంటే తర్వాత ఇంకొకరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. బంతి పువ్వు బరువు వల్ల ఫోటోలు తిరగబడి దీపాల మీద పడే అవకాశాలు ఉంటాయి, అందుకే పెట్టకండి అని చెప్తారనమాట. అది రీజన్, ఎగ్జాక్ట్ రీజన్ అయితే అది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఈ ఫోటో ఇలా పెట్టడం, ఇదే దేవుడు గది ఇలా కింద పడిపోయి అంటే ఈ సైడ్కి పెట్టి పూజ చేసుకున్నా, నేను దీపం అది పెట్టేశాను వంటగదిలో, అంటే ఒక రూమ్ అయినా వంటగది సపరేట్గా ఉండేది అనమాట. ఆ ఫోటో వచ్చి దీపం మీద పడ్డం మొత్తం అంతా వెలిగిపోయింది అనమాట. నాకు 2 నిమిషాలు అసలు ఏం అర్థం కాలేదు. ఈయన కూడా లేరు, పిల్లలు ఇద్దరు. ఈయన కూడా అప్పుడే కొబ్బరికాయకి వెళ్ళారనమాట. సాయంత్రం మళ్ళీ కొబ్బరికాయ కొట్టేదాన్ని అనమాట. 7వ వారం పూజ కదా, సాయంత్రం మళ్ళీ కొబ్బరికాయ కొడదామని చెప్పేసి పంపించారు.
ఇంకా పడిపోయి మొత్తం అంటికిపోయి ఇల్లంతా పొగ అయిపోయింది. అంటే ఇంకా ఫొటోస్ ఏమీ డ్యామేజ్ కాలేదు, గబగబా ఒక 2 ఫొటోస్ మాత్రమే అయినాయి. అనుమానం ఉన్నదాన్ని అయితే నా పూజలో తప్పు ఉంది అనుకున్న దాన్ని నేను ఇంకా చేయకూడదేమో ఈ పూజలో, అందుకోసం ఇలా అయ్యిందని థాట్ అయితే నాకు రాలేదు. తప్పు నాది. ఇన్ని వారాలు కంప్లీటెడ్గా బాగా అయినవి, ఆ రోజు ఎలా అయిందంటే తప్పు నాది. ఎందుకంటే అంత బరువైన పూలమాల వేసేటప్పుడు ఫోటో దాపెట్టాలి దేనికైనా, అంటే లైక్ మేకప్ కానీ దేనికైనా. నేను అలా పెట్టకుండా అలా వదిలేయడం వల్ల ఆ వెయిట్కి అది ఇలా స్లైడ్ ముందుకి బెండ్ అయిపోయి దీపం మీద పడింది అనమాట. అది రీజన్. అప్పుడు అర్థమైంది, ఏదైనా చేసేటప్పుడు మనం కూడా అంతా చూసుకొని, అన్ని దిక్కులా చూసుకొని, ఎటు నుంచి ఏ ప్రాబ్లం లేదు అనుకున్నట్టు మనం రెడీ చేసుకోవాలన్నమాట. చాలామంది అంటారు అక్క మీరు దీపం పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళకండి అని చెప్పేసి. రైటే, కానీ నేను ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క దానికి కూడా మేకులు ఉంటాయి లోపల అన్ని పెట్టి, విగ్రహాలు కూడా స్టాండర్డ్గా నిల్చుంటాయి. అసలు ఫోటోలు ఏవి పడే అవకాశాలు ఉండవు. చాలా జాగ్రత్తగా చాలా దీనిగా పూజ అయితే చేసుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు కొంచెం బుద్ధి వచ్చింది అనమాట, నిజంగా చెప్తున్నాను. ఏ పువ్వులు పడితే ఆ పువ్వులు హెవీ మాలలు అయితే లోపల వేయను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే మాలలు ఎప్పుడు లోపల వేయను, కింద పటం పెట్టుకున్నప్పుడే వేసుకుంటాను. పీఠం పెట్టిన రోజు అయితే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాయి. ఇక్కడిక్కడ పిల్లలు తీసుకురావడానికి ఏమైనా పనులు ఉంటే మార్కెట్కి వెళ్ళడం, అలాంటి పనులు ఏమైనా చేసుకుంటాను తప్పించి ఏకంగా డోర్లు క్లోజ్ చేసుకొని అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళను అనమాట. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అయ్యి కూడా అమ్మో దేవుడి వల్ల ఇలా అయ్యిందని చెప్పి పూజలు మానేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట. తప్పు మనది, దేవుడిది కాదు అదనమాట. ఇంకా పూజకి ముడుపు కట్టుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు డబ్బులు 11 రూపాయలు వేసి మంచిగా దాన్ని 101 రూపాయలు వేసి మన స్తోమత ఎంత పెట్టుకోవాలన్నా మన ఇష్టం అనమాట. 1001 రూపాయి, 516 ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. ముడుపు కట్టుకొని 7 వారాలు ముడుపు ఉంచి, మీరు పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు టచ్ చేయకండి. ముడుపు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కలసం పెడతారు, కానీ నేను 7 శనివారాలు పూజలు 7 సంవత్సరాలుగా చేస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నేను కలసం పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మనకి డేట్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట. ఈ సంవత్సరం కూడా పెట్టుకోలేదు, కానీ ముడుపు అయితే కట్టేసుకున్నాను. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాల విషయానికి సలివిడుండలు, నువ్వులుండలు, నల్ల నువ్వులు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. వీలైతే ఒక మనిషికి తీసుకొచ్చి భోజనం పెడతారనమాట. ఈరోజు అయితే పెట్టండి. ఉపవాస విధానం మీ అందరికీ తెలిసిందే. సింపుల్గా ఈరోజు ఆయిల్ తగిలినవి ఏవి తినకండి. ఫ్రూట్స్, పళ్ళు, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఉంటారు, పూర్తిగా ఏది మానేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పళ్ళు తినేసి ఉండండి. నైట్కి కూడా అల్పాహారం లైక్ టిఫిన్ ఏదైనా తీసుకున్నా సరే ఆయిల్ కలుస్తుంది కాబట్టి ఫ్రూట్స్ తినేసి ఉండిపోయి మంచిగా. ఇంకా ఆదివారం మీరు మామూలుగా తినాలనుకుంటే మామూలుగా తినేసుకోవచ్చు. పీఠం తీసేసిన తర్వాత సాయంత్రం ఉద్యాపన ఇచ్చేసి వదిలేసి దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపాలన్నీ తీసుకెళ్లి ఆవుకి తినిపించి, మీరు నైవేద్యం కింద వడపప్పు బెల్లం తినచ్చు. దీంట్లో కూడా నెయ్యి వేస్తాం కాబట్టి ఇది నేను తిన్నాను, ఎందుకంటే రైస్ ఐటమ్ కూడా నేను తిన్నాను అనమాట. ప్రసాదం కూడా గ్రేప్స్ తినచ్చు, మ్యాంగోస్, అంటిపళ్ళు, కొబ్బరికాయ ఏదైనా తినచ్చు అనమాట. ఫ్రూట్స్ అయితే తినచ్చు అనమాట. దేవుడికి పెట్టిన నైవేద్యం ఫ్రూట్స్ అన్నీ కూడా తినచ్చు. పానకం తాగొచ్చు. మంచిగా సాయంత్రం ఇంకా వాటర్ తాగుతాను. ఇంకా వాటర్ తాగేసి ఉన్న వాళ్ళు కూడా వాటర్ తాగకుండా ఉండద్దని నేను చెప్పను. వాటర్ తాగేసి ఉన్న వాళ్ళు వాటర్ తాగేసి ఉండండి. సింపుల్గా ఉపవాసాన్ని పూర్తి చేసుకోండి. 7వ వారం పూజ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. నేను చేసుకున్నప్పుడు కూడా నెక్స్ట్ వీక్ వీడియోలో మాత్రం నేను ఉదయం లేచిన కానీ పూజ అంతా అరేంజ్ చేసుకుంది ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అప్డేట్ ఇస్తాను. శుక్రవారం పూజ కూడా చాలామంది అడిగారు, అది కూడా నేను ట్రై చేస్తాను. కొంచెం గాబరగా చేస్తూ ఉంటాను కదా, తెల్లవారు లేచి అవ్వడం లేదన్నమాట. ఈసారి మాత్రం కంపల్సరీ మీ అందరి కోసం ఒక క్లియర్ అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకోవచ్చు. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఒక్కరోజు మా బ్రహ్మచర్యం పాటించి 3 డేస్ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 డేస్ బ్రహ్మచర్యం పాటించండి. అండ్ కటిక నేల మీద పడుకోండి. శనివారం ఒక్కరోజు కటిక నేల మీద పడుకోండి. అండ్ మంచిగా మనసు నిర్మలంగా పెట్టుకోండి. ఎవరి మీద గోసిప్స్ పెట్టుకోకండి. మైండ్లో ఎటువంటి థాట్ రానివ్వకుండా. ఆయన ఆరాధనలో ఉంటే ఎటువంటి థాట్ కూడా రాదు. ప్రశాంతంగా ఉండండి. పూజలు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి. ఈరోజు నా పూజ, నా అయ్యవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈరోజు పూజ అయితే మాత్రం చాలా బాగుంది. స్టార్ట్ చేశాను కదా, మనసు అయితే చాలా నిర్మలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా. అండ్ మీ వైజాగ్ పిల్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. అసలు మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ దసరా వస్తే 2 years కంప్లీట్ అయిపోద్ది, కానీ 1,50,000 మాత్రమే రీచ్ అయ్యాం. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంత చేసి అంటే నాకు రావాలని ఇంతవరకు ఎవరితో నేను అడగలేదు, ఎవరికి నేను చెప్పలేదు. బట్ ఈ రోజైతే అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని కొంచెం ముందుకు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల.